గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గతంలో పనిచేసిన డిఎంఎల్హెచ్ఓగా ఉన్నటువంటి పల్వన్ కుమార్ గారి సిగ్నేచర్ని అనెక్సర్ హెచ్లో ఎవరైతే ఉన్నారో వారు డిఎంఎల్హెచ్ఓ గారి అంటే దీదెన్ డిఎంఎల్హెచ్ఓ గారి సిగ్నేచర్ని ఫోర్జరీ చేసినట్టుగా డాక్టర్ పల్వన్ కుమార్ గారు 3/7/2025 నాడు కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి నిర్ధారించడం జరిగింది. దీదెన్ డిఎంఎల్హెచ్ఓ గారు తను అనెక్సర్ హెచ్ పైన సంతకం పెట్టలేదు, ఈ ఆఫీస్ నుంచి ఎటువంటి ఫార్వర్డ్ చేయలేదు, సర్టిఫై చేయలేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది దీనిపైన ఇప్పుడు ప్రైమరీగా సార్ ఏదైతే ఉద్యోగం ఉన్నాడో ఆయన ఫోర్జరీ చేసినట్టేనా పూర్తిగా? ఇది మనము అతను చేశాడా, అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫోర్జరీ చేసే ఎక్స్పర్ట్స్ ఎవరు చేశారా అనేది పోలీస్ శాఖ వారు కానీ ఫోరెన్సిక్ ద్వారా కానీ నిర్ధారించబడుతుంది. మనం ఎక్కడి మేరకు చెప్పొచ్చు అంటే ఇక్కడ ఉన్న మెడికల్ డిఎంఎల్హెచ్ఓగా పనిచేసినటువంటి పల్వన్ కుమార్ గారు అనెక్సర్ హెచ్ పై నేను సంతకం పెట్టలేదు. ది అనెక్సర్ హెచ్ వాజ్ నాట్ ఇష్యూడ్ బై దిస్ ఆఫీస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇట్ వాజ్ డన్ ఫోర్జరీ బై శ్రీ భాస్కర్ రెడ్డి ముగుల్లా ఆప్థాల్మిక్ అసిస్టెంట్ పిఎస్సి లద్నూర్ సిద్దిపేట డిస్టిక్ అని ఇక్కడ ఒక కమ్యూనికేషన్ కూడా లెటర్ ద్వారా కమ్యూనికేట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి పోలీసు వారు పూర్తి విచారణ చేపట్టి దానికి సంబంధించి చర్యలు తీసుకుంటారు. ఇక్కడ డిఎంహెచ్ఓ సిద్దిపేట ఆఫీస్ నుండి ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ అని ఒక లెటరు పంపించడం జరిగింది. దాంట్లో పిహెచ్సి లద్నూర్లో పనిచేసినటువంటి భాస్కర్ రెడ్డి తను పాస్పోర్ట్ రెన్యువల్ కోసం ఈ డిపార్ట్మెంటల్ సంబంధించినటువంటి హెడ్ సిగ్నేచర్ అనేది ఫోర్జరీ చేసారని చెప్పేసి ఒక లెటరు పంపడం జరిగింది. దాని మీద యాక్చువల్గా అతను ఎవరైతే డిఎంహెచ్ఓ సిగ్నేచర్ అన్నాడో డిఎంహెచ్ఓ గారు కూడా మరి లీవ్లో ఉన్నాడు. దాని మీద విచారణ కోసం ఒక లెటరు పంపించడం జరిగింది. మేము కూడా వాళ్ళకు ఇన్ఫామ్ చేసినాము. మరి డిపార్ట్మెంటల్గా ఎంక్వైరీ అనేది ప్రాసెస్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నప్పుడు ఏదన్నా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత ఓవరాల్ ఎంక్వైరీ తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ ఇవన్నీ ప్రాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత డిపార్ట్మెంటల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మన క్రిమినల్ యాక్షన్ కోసం కూడా ఇట్లాంటివి జరుగుతాయి. వాటి వివరాలు కూడా మనం ఇవ్వమని చెప్పడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.